ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తునామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 10వ తేదీ 9వ నెల 25వ సంవత్సరంలో అందిన ఆహారంలో తిరుగా మనందరం కలుసుకోవడానికి ఆ దేవదేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రియులారా, బాగున్నారా? ఏకోజాములో ఆ దేవదేవుని ముఖ దర్శనం చేశారా? ఆ ప్రభువును ప్రార్థించారా? 1 లేక 2 అధ్యాయాలైన బైబిల్ గ్రంథంలో చదివారా? అనుదినము ఈ లోకంలో మనం జీవిస్తున్నాము అంటే అది కేవలము దేవుని ఉచిత కృప. ఉచిత కృప. ప్రియా దేవుని బిడ్డారా, పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక ఆత్మీయ ధారావాహిక జనవరి నెల నుండి మనం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. ఈ పరమగీత ప్రసంగ వాహినిలో 1వ అధ్యాయం 9వ వచనంలో, నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. నా ప్రియురాలు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం కదా. ప్రియమైన వారుగా దేవుడికి ఉండాలంటే ధన్యకరమైన జీవితం చేయాలి అని. యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రములు ఆనందించువాడు ధన్యుడు అంటారు. అలాగే క్రీస్తు ధర్మశాస్త్రంలో యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగంలో ధన్యతలతో బిగిన్ చేస్తాడు. ఎవరు ధన్యులు ఈ లోకంలో? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఈ విధముగా హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అంటే హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని నిన్నటి అంశంలో మనం నేర్చుకున్నాం. ఈ దినము సమాధానపరచువారు. పిల్లల ఈ లోకంలో దొరకంది సమాధానమే. మానవుడికి సమాధానం లేదు ఈ దినం. ఎక్కడికి వెళ్ళినా సమాధానం కోసం వెంపర్లాడుతూ ఉన్నాడు. శాంతి లేదు, సరైన నిద్ర లేదు. ఒకటే అసూయ, ద్వేషము, కక్షలు, కార్పణ్యాలు, కోపము, ఆగ్రహము, బీపీలు, ఆ పైన గుండె సంబంధిత వ్యాధులు. ఏంటి మానవుడు సమాధానం కోసం ఎక్కడెక్కడికి వెళ్తూ ఉన్నాడు? అసలు సమాధానం అనేది లోకంలో ఉందా అంటే అది కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారిచ్చే సమాధానం మాత్రమే. అందుకంటాడు, నేనిచ్చే సమాధానం ఈ లోకం ఇచ్చే సమాధానం లాంటిది కాదు. నేనిచ్చే సమాధానము నిత్య సమాధానము అంటాడు. అందుకే ప్రియా దేవుని బిడ్డ, నువ్వు దేవునికి ప్రియురాలుగా ఉండాలంటే నువ్వు సమాధాన పరిచే బిడ్డగా ఉండాలి. తగుల మారి తంటాల మారి అంటాం కొందరిని మనం. వాడు మరి తగులు వారు, ఆ అమ్మాయి మరి తంటాల మారిదురు అంటే ఒకరికొకరికి సమాధానం లేకుండా తగులు పెట్టేస్తారు. ఒకరి పట్ల ఒకరు అసలు కొంతమంది మానవీయ బుద్ధి అంటే అది సాతాను బుద్ధి. ఏంటంటే మనం కలిసి సంతోషంగా ఉండడం సాతాను గారికి ఇష్టం లేదు. కలిసి సంతోషంగా జీవించడం సాతాను గారికి ఇష్టం లేదు. ఈ రోజుల్లో భార్యాభర్తల్లో భేదాభిప్రాయాలు, అన్నదమ్ముల్లో ఆస్తులు తగాదాలు, తోడి కోడళ్ళలో అసూయలు, ద్వేషాలు, అత్తా కోడళ్ళలో పెత్తనాలు అనే ఒక దురాశ. బంధువర్గాల్లోనే ఒకే గృహంలో నివసిస్తుంటారు, ఒకే పంచ్ కింద ఉంటారు. వాళ్ళు అన్నట్టు ఒకే పళ్ళెంలో ఒకే పాత్రలో వాళ్ళు భోజనం చేస్తూ ఉంటారు. ఒకే పాత్రలో ఉండింది కానీ
వారిలో సమాధానం ఉండదు. ఎందువల్ల? ఆ కుటుంబంలో ఏలిక ఎవరనగా సాతానుగాడు వెళ్తా ఉంటాడు. అదే దేవుడు గాని ఆ కుటుంబానికి ఏలికగా ఉంటే, దేవుడు ఆ కుటుంబం పెద్దగా ఉంటే, ఆ కుటుంబంలో సమాధానం ఉంటుంది. అదే గుర్తు. ఆ కుటుంబంలో ఎప్పుడు తగులు, తంటాలు, అరుపులు, ఆర్తనాదాలు, కన్నీళ్లు, ఏడుపులు, పెడబొబ్బలు ఆ కుటుంబంలో వినబడుతున్నాయి అని అంటే, సాతానుగాడు చేసే పని అని గుర్తించాలి. ఆ కుటుంబంలో ఎప్పుడు సంతోషము, సమాధానము, ఆనందము, రక్షణ సంగీత సునాద గీతాలు ఆ కుటుంబం నుండి వస్తూ ఉన్నాయంటే, ఆ కుటుంబంలో యేసయ్య ఉన్నాడు అని. ఆ కుటుంబంలో సమాధానకర్త ఉన్నాడు. అందుకే అంటాడు, సమాధానపరచువారు ధన్యులు. ఆ! ఏవండీ, సమాధానపరిచే వారికట ఆయన ఇచ్చిన ఒక మంచి పేరేంటంటే, దేవుని కుమారులు అనబడుదురు. హల్లెలూయా! నువ్వు దేవుని కుమారులు అనబడ అసలు దేవునికి ప్రియురాలు, దేవునికి ప్రియమైన వారుగా ఉంటారు. దేవునికి ప్రియమైన వారుగా ఎవరు? ఎంత ఎలా ఎలా అంటే ఆయన కుమారులుగా బ్రతకొచ్చు. ఆయన కుమారత్వం వచ్చేస్తది. ఆయన ఆస్తిత్వం వచ్చేస్తది. ఆస్తికర్తలుగా చేస్తాడు నిన్ను. అంటే దేవుని కుమారత్వం నీకొచ్చిందంటే దేవుని ఆస్తిలో నువ్వు భాగస్వామివే కదా! ఆస్తిపరులు అంటే ఏంటి అర్థం? ఆనందించేవారు. లోక సంబంధమైన ఆస్తులు కాదవి. పర సంబంధమైన ఆస్తులు. ఆ ఆస్తి ఏంటి? ఒకే ప్రేమ, సమాధానము, సంతోషము, ఆశా నిగ్రహము. ఈ ఆత్మీయ ఫలాలన్నీ నీలో వస్తాయి. అది ఆస్తి నేను చెప్పేది. లోక సంబంధమైన ఆస్తులు దుఃఖాన్ని కలుగజేస్తాయి. బంగారం దొంగలు తీసుకొని వెళ్తారు. నీ ప్రాణాపాయం వస్తుంది. ధనం నిన్ను మోసం చేస్తుంది. ద్వేషాన్ని పుట్టిస్తుంది, అసూయని పుట్టిస్తుంది, మత్సరాన్ని పుట్టిస్తుంది. ధనాశ సమస్త కీడులకు మూలము అని దేవుని గ్రంథంలో లిఖితమైంది. చదువుతున్నాము కదా! కావున ప్రియ దేవుని బిడ్డలారా, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవునికి ప్రియమైన వారుగా జీవించాలి అంటే, ఆయన చేత ప్రియురాలా అని పిలువబడాలంటే, సమాధానపరిచే హృదయం మనం కలిగి ఉండాలని, అలాంటి కృప నా దేవుడు దయచేయాలని కోరుకుంటూ ఈ వాక్యం ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. తరువాయి రేపటి దినం మరలా ధ్యానం చేసుకున్నాం. మహోన్నతుడా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హావ్ ఏ గుడ్ డే. ఆ దేవదేవుని కృప నీకు తోడై ఉండి దినమంతా ఆయన కృపాక్షేమములే నీ వెంట నడిపించును గాక. హల్లెలూయా. స్తోత్రం.